అక్టోబర్ 7, 2023. ఈ డేట్ ఎవరికైనా గుర్తుందా? పర్టికులర్గా ఈ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ అండ్ హమాస్ గ్రూప్ మధ్య జరిగిన వార్కి స్టార్టింగ్ డేట్ ఇది. తమ్మైన్లో చూసుంటారు అందరూ కూడా. సీజ్ ఫైర్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ హమాస్ గ్రూప్. అసలు ఈ వార్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? సో సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఈజ్ ఇట్ ట్రూ? ఈ రోజు మనం కొంచెం బ్రీఫ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్టోబర్ 7, 2023 హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్లోకి అక్రమంగా జొరబడి ఆల్మోస్ట్ 1200 మంది ఇజ్రాయలీస్ ని ఫారెనర్స్ ని చంపేయడం జరిగింది. అలాగే 250 మందిని అయితే కస్టడీలోకి తీసుకుని హాస్టేజెస్ గా ఉంచుకోవడం అయితే జరిగింది. ఇమీడియట్ గా ఇజ్రాయెల్ అయితే వార్ డిక్లేర్ చేసి వార్ స్టార్ట్ చేయడం జరిగింది. కరెంట్లీ 2 years నుంచి ఈ వార్ అయితే జరుగుతుంది. మధ్యలో ఇజ్రాయెల్ ఇరాన్ తో వార్ చేసింది, అలాగే ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసింది, లెబనాన్ మీద కూడా దాడి చేసింది. స్టిల్ ఇన్ని జరుగుతున్నా కూడా హమాస్ మీద దాడి చేయడం మాత్రం ఎక్కడ ఆపలేదు. కంప్లీట్ వాళ్ళ ఎయిమ్ అంతా ఒకటే, 250 మెంబర్స్ ఆఫ్ హోస్టేజెస్ ని రిలీజ్ చేసే వరకు మేము ఈ యుద్ధం ఆపమని, అలాగే కంప్లీట్ హమాస్ మిలిటెంట్స్ ని అంతం చేసే వరకు యుద్ధం ఆపమని చెప్పేసి ఇజ్రాయెల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఇంటర్నేషనల్ మీడియాస్ లో కానీ, యూఎన్ స్టేజెస్ లో కానివ్వండి, ఎన్ని ప్రెజర్స్ వచ్చినా కూడా వాళ్ళు ఆపడం అయితే జరగలేదు. ఎప్పటి నుంచో ట్రంప్ కూడా దీన్ని రిజాల్వ్ చేద్దామని చూస్తున్నాడు. సో రీసెంట్లీ అంటే ఎస్టర్డే వెన్స్డే 8 అక్టోబర్ 2025 ట్రంప్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాడు. ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య సీజ్ ఫైర్ జరిగిందని చెప్పేసి త్రూ సోషల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనికోసం కదా ట్రంప్ అయితే ఇన్ని రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాడు, నోబెల్ పీస్ ప్రైజ్ కోసము. సో దానికోసమే ఇండియా అండ్ పాకిస్తాన్ వారు కూడా ఆపేనని ఎన్నోసార్లు డిక్లేర్ చేసుకున్నాడు. దాన్ని అయితే ఇండియా కంప్లీట్ గా డెనై చేసింది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం బెగ్గర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా డొనాల్డ్ ట్రంప్ వల్ల ఆగింది, నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు. సో ట్రంప్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నోబెల్ ప్రైజ్ కోసము. ఈ యొక్క పర్టికులర్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ వల్ల నోబెల్ ప్రైజ్ వస్తుందంటారా? నాకు తెలిసి అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మెయిన్లీ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది 2 న్యూక్లియర్ కంట్రీస్. అంటే న్యూక్లియర్ కంట్రీస్ మధ్యన కదా వార్ ఆపితే నోబెల్ ప్రైజ్ కి సెలెక్ట్ అవుతారు. బట్ ఇండియా అయితే కంప్లీట్లీ దీనికి అపోజ్ గా ఉంది. అంటే ఇండియా సోవరెనిటీని ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఇండియా యాక్సెప్ట్ చేయదు. అసలు ఎవరో వచ్చి చెప్తే మనం సీజ్ ఫైర్ చేయడం ఏంటి? పాకిస్తాన్ వాళ్ళు మన కాళ్ళు పట్టుకుంటే కదా మనం సీజ్ ఫైర్ చేసాము. అందువల్ల మన ఇండియా మీద పేకల దాకా ట్రంప్ ఎనిమీని అయితే పెంచుకున్నాడు. రీసెంట్ పోస్ట్స్ కానీ, రీసెంట్ చర్యలు బట్టి మనం చూస్తున్నాం. 50% ఆఫ్ టారిఫ్స్ వేయడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాము. ఒకటి ట్రంప్ తెలుసుకోవాల్సింది, ఇండియా ఎవ్వరి ముందు తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. ఫస్ట్ ట్రంప్ ఇది తెలుసుకోవాలి. ఇప్పుడే కాదు, మన చరిత్ర చూసినా కానీ విశ్వవిజేత అలెగ్జాండర్ లాంటి వాడి ఇండియా మీదకి వచ్చి ఇండియా సవర్నిటీ గురించి అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయిన రోజు ఉన్నాయి. అంటే ఈ ట్రంప్ ఎంత. సో మనం కొంచెం టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టున్నాము. దీన్ని పక్కన పెడితే రీసెంట్ గా ఎప్పుడైతే ఖతార్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందో అప్పుడు అరబ్ నేషన్స్ అన్ని కలిపి దగ్గరికి వెళ్ళి వేడుకోవడం అయితే జరిగింది. ఎలాగైనా ఈ ఇజ్రాయెల్ గాజా వార్ని అయితే ఆపమని. మెయిన్ గా ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కూడా కావాల్సింది ఇదే. ట్రంప్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అనౌన్స్ చేశాడు, ఈ గాజా స్ట్రిప్ లో మొత్తం హమాస్ మిలిటెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతే ట్రంప్ టేక్ ఓవర్ చేసి మొత్తం కూడా రీడెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి చాలా సార్లు చెప్పడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు వరకు అయితే హమాజ్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ కరెంట్లీ హమాజ్ యాక్సెప్ట్ చేసింది. నేను ట్రంప్ త్రూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ చూడండి. ట్రంప్ పెట్టిన 20 కీ పాయింట్స్. ఇవి 20 కీ పాయింట్స్. ఇజ్రాయెల్ నెతన్యాహు అండ్ ట్రంప్ డిస్కస్ చేసుకుని 20 పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసింది 20 కీ పాయింట్స్ కూడా ఇజ్రాయెల్ కి ఫేవరబుల్ గానే ఉంటది. ఎక్కడ కూడా హమాజ్ కి అండ్ అరబ్ నేషన్స్ కి ఫేవరబుల్ గా అయితే ఉండదు. ఈ 20 కీ పాయింట్స్ ని తీసుకెళ్లి ట్రంప్ అరబ్ నేషన్స్ ముందు అయితే పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ అరబ్ నేషన్స్ కూడా ఈ 20 కీ పాయింట్స్ ని యాక్సెప్ట్ చేశారు. యాజ్ పర్ ట్రంప్ రీసెంట్ ట్వీట్ బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఆ హమాజ్ కూడా ఈ 20 కీ పాయింట్స్ ని యాక్సెప్ట్ చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేసి ట్రూప్స్ ని బ్యాక్ రమ్మని అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ పిక్చర్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ అనేది ఈ బ్లూ లైన్ వరకు ఆక్యుపై చేసుకోవడం అయితే జరిగింది గాజా స్ట్రిప్ లోని. సో దీంట్లో ఫస్ట్ స్టేజ్ గా 20 మెంబర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ హోస్టేజెస్ ని రిలీజ్ చేస్తామని, దానికి రీప్లేస్మెంట్ గా హమాస్ మిలిటెంట్స్ ని అండ్ పాలస్తీనా మెంబర్స్ ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే రీసెంట్ గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది అగ్రిమెంట్ అయితే జరిగింది. చాలా మంది అరబ్ నేషన్స్ కూడా దీన్ని హ్యాపీగా తీసుకుంటున్నారు. బట్ వన్ థింగ్, యుద్ధం ఆగడం అనేది ప్రతి దేశానికి కూడా చాలా మంచిదే. యుద్ధం జరగడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. సో యుద్ధం ఆగడం అనేది ఈవెన్ ఇండియా కూడా చాలా విధాలుగా బెనిఫిట్స్ అవుతుంటది. ఈవెన్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి మండే కల్లా హమాస్ 250 హోస్టేజెస్ ని రిలీజ్ చేస్తుందని చెప్పేసి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ ఈ యుద్ధం అయితే ఆగుతుందా లేదా అనేది. యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా వరకు రిలీఫ్ జరిగినట్టే. సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసింది. సో ఈ సీజ్ ఫైర్ మీద మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేసుకోండి. అలాగే ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందా లేదా కూడా కామెంట్ చేయండి.